చైనా పాకిస్తాన్ మరి ముఖ్యంగా ఆర్థిక కారిడార్ సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించి కొత్త పుంతలు తొక్కించేందుకు రెండు దేశాలు మళ్ళీ సిద్ధమవుతున్నాయి. కొత్త ఆర్థిక కారిడార్కి ఇప్పుడు తెరలేపబోతున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు రెండు దేశాలు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో కీలక భాగం ఇది. సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చైనాలోని జిన్జియాంగ్ నుంచి పాకిస్తాన్లోని గ్వాదర్ ఓడరేవుకి 3000 కిలోమీటర్ల కారిడార్ని ఇది నిర్మిస్తున్న సందర్భం. ఈ కారిడార్లో రోడ్లు, రైల్వేలు, పైప్లైన్లు, ఇతర మౌలిక వసతులు ఇవన్నీ ఉంటాయి. ప్రాజెక్టుల ద్వారా రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ఈ ప్రాజెక్ట్ అంటూ కూడా నిన్న ఇటు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అలాగే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్న సందర్భం కుదిరితే ఆ బయట నిన్న చైనా అలాగే పాకిస్తాన్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ బయట కుదిరితే ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఒక కీలకమైన స్టేట్మెంట్ కూడా పాకిస్తాన్ ఇచ్చింది. ఇషాక్ దార్ ఇచ్చిన సందర్భం మా ఇద్దరు అదిగో మీరు ఆ విజువల్స్ చూడొచ్చు, ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ బాబా ఏం కరచారణాలు, ఏం వాటేసుకోవడాలు బాబా అనిపిస్తోంది కదూ. రిమెంబర్, అది చైనా, అది పాకిస్తాన్. ఈ రెండింటి గురించి మాట్లాడదాం. ఇక్కడ నేను బహుశా పూర్తిగా డీటెయిల్గా నేను ఇన్డెప్త్గా వెళ్ళకపోవచ్చు సిపెక్కి సంబంధించి. బట్ ఏం జరుగుతోంది, ఏం జరగచ్చు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అండ్ మీరు కూడా జాయిన్ కండి. మీరు కూడా మీ విశ్లేషణను మీ మాటల రూపంలో కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్ కామెంట్ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను డెవలప్మెంట్స్కి సంబంధించి. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకటే మాట్లాడుకుంటూ ఉంటాం, ఒక వర్షన్ కాదు అన్ని వర్షన్స్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటామని చెప్పి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పర్యటన. ఈ పర్యటనలో భాగంగా పాకిస్తాన్లో కీలక ఒప్పందాలు జరిగాయి. కీలక ఒప్పందాల్లో ప్రధానంగా ప్రస్తుతం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఉంది కదా, జిన్జియాంగ్ నుంచి పాకిస్తాన్లోని గ్వాదర్కి. కానీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటి తెలుసా, ఈ కారిడార్ ఆఫ్ కోర్స్ మీరు గతంలో కూడా మీరు వినుంటారు, మనం మాట్లాడుకున్నాం. అటు ఆ కారిడార్ దేని గుండా వెళ్తుంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ గుండా వెళ్తుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ గుండా వెళ్తున్నప్పుడు భారత్కు షాక్ ఇచ్చేందుకు పాకిస్తాన్తో చైనా కుట్రలు పన్నుతోందా అనే అర్థం వచ్చేలా మాట్లాడుకునే సందర్భం. కానీ ఇప్పుడు వాంగ్ యీ వెళ్ళిన సందర్భం ఎందుకో తెలుసా? లెట్ మీ ట్రై టు క్లియర్ ఇట్. నేను క్లియర్ చేసేస్తానని చెప్పడానికి బహుశా నేను ప్రయత్నం చేస్తాను క్లియర్ చేయడానికి. ఎందుకు వాంగ్ యీ పర్యటన? ఇటు భారత్తో మాట్లాడాడు. ఏషియాలో పట్టు బిగిద్దాం అనుకుంటోంది. ఏషియాలో అగ్రస్థానాన్ని, ఏషియాలో అగ్రభాగాన్ని సొంతం చేసుకోవాలనేది చైనా ఆరాటం. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్తో అక్కడ దోస్తానా కట్టింది. అసలు పాకిస్తాన్తో చైనా ఎందుకు దోస్తానా కట్టింది? అంతకుముందు వరకు మీకు గుర్తుందా, ఇటు బైడెన్ హయాంలో కావచ్చు, అంతకుముందు ట్రంప్ హయాంలో కావచ్చు, పాకిస్తాన్ అమెరికాకు దూరం అయిపోయింది. అంతవరకు అబ్బబ్బబ్బబ్బ వాటేసుకున్నారు, కౌగులించేసుకున్నారు. పాకిస్తానే చెప్పుకొచ్చింది ఏమని, మాకు వాళ్ళకు అంత దగ్గర రిలేషన్షిప్ ఉందని చెప్పి. అటువంటి పాకిస్తాన్ను అమెరికా ఒక్కసారిగా వదిలిపెట్టేసింది. దీంతో చైనా పంచన చేరింది, చైనా పక్కకు చేరింది. దీంతో చైనాకు కూడా అవసరం వచ్చింది, ఏషియాలో నేను తోపు అని చూపించుకోవాలి. దీంతో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మరి ముఖ్యంగా వ్యాపారం చేయాలంటే కనుక ఇటు బంగాళాఖాతం మీదుగా మరి ముఖ్యంగా హిందూ మహాసముద్రం గురించి మాట్లాడుకున్న సందర్భంలో అరేబియా సముద్రానికి, అంటే బంగాళాఖాతం నుంచి ఇటు హిందూ మహాసముద్రం గుండా ఇటు అరేబియా సముద్రానికి చేరుకోవాలి. అంటే ఇంత లాంగ్ అయిపోతోంది. ఈ నేపథ్యంలోని ఇటు పాకిస్తాన్తో రాజీ కుదుర్చుకొని, పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకొని అక్కడ రైల్వే ప్రాజెక్ట్స్ నిర్మిస్తామను, మౌలిక వసతులు క్రియేట్ చేస్తామను. సో మీరు చూడొచ్చు పాకిస్తాన్ స్టేట్మెంట్ని. ఒకసారి పాకిస్తాన్ స్టేట్మెంట్ని క్లియర్గా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇది. ఆన్ ద ఇన్విటేషన్ ఆఫ్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్, member of Politburo of the Communist Party of China and Foreign Minister Wang Yi is visiting Islamabad for co-chairing the 6th Pakistan-China Foreign Minister Strategic Dialogue on August 21st, 2025. The visit is part of the regular high-level exchanges between Pakistan and China to further deepen their all-weather strategic cooperative partnership, reaffirm support on the issues of respective core interests, enhance economic and trade cooperation, and reaffirm their joint commitment to regional peace and development and stability. Reaffirm అంటూ కూడా. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఆ స్టేట్మెంట్ మీరు చూశారు. కానీ జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే కనుక వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ
ఆ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని పునరుద్ధరించాలి అనుకుంటున్నారు. ఇక్కడ ప్రధానంగా 2 ఇష్యూస్ రైజ్ అవుతున్నాయండి. ఇటు భారత్ నుంచి చూసుకుంటే కనుక పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచి వెళ్తోంది ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. అక్కడ అబ్జెక్షన్ రైజ్ అవుతుంది, సెక్యూరిటీ పరంగా ఇష్యూస్ రైజ్ అవుతాయి. అండ్ దీనికి సంబంధించి ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు కనుక తలెత్తాయి అనుకుందాం చైనాకి భారత్కి మధ్య, అప్పుడు ఈ కారిడార్ను ఉపయోగించుకునేందుకు చైనా నిర్మోహమాటంగా కారిడార్ను ఉపయోగించుకుంటుంది, భారత్ మీద మరింత దాడులు చేసేందుకు ఉపయోగించుకుంటుంది. పాకిస్తాన్ కూడా ఇది ఇందుకే పాకిస్తాన్ కూడా సహకరిస్తోంది. సో ఈ క్రమంలో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి అక్కడ బలూచిస్తాన్ ప్రజలు అడ్డంకి. ఇక్కడ రిమెంబర్ ఎందుకు ఈ టైమింగ్, దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి కాసేపట్లో దీని గురించి టచ్ చేయబోతున్నాను. ఎందుకు ఈ టైంలోని ఆ టైమింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. బలూచిస్తాన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో పాకిస్తాన్ నుంచి విడిపోవాలని చెప్పి బలూచ్ ప్రజలు తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళకు ఒక ప్రత్యేక దేశంగా వాళ్ళు ప్రకటించేసుకున్నారు. ఇప్పుడు అదే బలూచిస్తాన్ మీద నుంచి ఈ కారిడార్ వెళ్తోంది. ఎందుకు వెళ్తోంది? వాళ్ళకి అక్కడ మార్గం అదే అటువైపుగా ఉంది కాబట్టి దానివల్ల అబ్జెక్ట్ చేయడం జరుగుతోంది. అక్కడ ఉన్న చైనా కార్మికులను కావచ్చు, పనులు కానివ్వట్లేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇంతవరకు ఒక ఎపిసోడ్ మనం చూసాం. ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అమెరికా ఎంటర్ అయ్యింది. ఏమంటోంది? చమురు నిక్షేపాలు ఉన్నాయి, చమురు నిల్వలు ఉన్నాయి పాకిస్తాన్లో. మీకు గుర్తుంది మాట? ఇటు పాకిస్తాన్లో చమురు నిల్వలను తోడి భారత్ కొనుక్కుంటుంది అని చెప్పి ఇక్కడ అమెరికా చెప్పుకొచ్చింది, పిచ్చివాగుడు వాకింది. అది కూడా ఎక్కడున్నాయి? ఈ బెలూచిస్తాన్ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి ఈ చమురు నిక్షేపాలు కూడా. అంటే అందరికీ కావాల్సింది ఆ బెలూచిస్తాన్ ప్రాంతం. ఇటు చైనాకు కావాల్సింది బెలూచిస్తానే, ఇటు అమెరికాకు కావాల్సింది బెలూచిస్తానే. సో దాని సెంట్రిక్గా అంటే ఇది పాకిస్తాన్ మీద ప్రేమేమీ కాదు చైనాకి పూర్తి స్థాయిలో, బట్ కోర్ సబ్జెక్ట్ మాత్రం అదే, ఆ ప్రాంతం మీద పట్టు బిగించాలి. ఇది ఎక్కడ అమెరికా చేతిలోకి వెళ్ళిపోతుందని చెప్పి చైనా భయపడుతోంది. కాదంటారా? ఒకసారి మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇది ఎక్కడ పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోతుందని చెప్పి చైనా భయపడుతోంది. ఇది ఎక్కడ అమెరికా చేతిలోకి వెళ్ళిపోతుందో, పాకిస్తాన్ ఎక్కడ అమెరికాకి ఇచ్చేస్తుందని చెప్పి చైనా భయపడిపోతుంది. సో ఇలా ఇప్పుడు పాకిస్తాన్ని నాదంటే నాదని చెప్పి ఇద్దరు లాగేసుకున్నారు అనుకుందాం. ఆ సిచ్యువేషన్ వచ్చిందని పాకిస్తాన్ ఏం చేస్తుంది? అందుకే ఏదైతే అది అయ్యింది ఉన్న దాంట్లో మనం లాగేసుకుందాం, ఉన్న దాంట్లో మనం దోచేసుకుందాం. 2 దేశాలకు సంబంధించి పూర్తిగా ఎకనామికల్గా ఎంత సపోర్ట్ ఇస్తే, ఫైనాన్షియల్గా ఎంత సపోర్ట్ ఇస్తే అంత సపోర్ట్ తీసేసుకుందాం. రిమెంబర్, పాకిస్తాన్లో బెలూచిస్తాన్ కావచ్చు, సింధ్ కావచ్చు, లేకపోతే ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, లేకపోతే పైన ఉన్న ఇంకొక ప్రావిన్స్, మొత్తం 4 ప్రావిన్స్లు, ఇటు పంజాబ్, వీళ్ళు ఏమంటారు? పంజాబ్లో ఉన్న నేతలే మొత్తం అంతా పాకిస్తాన్ కోరుకుంటున్నారు, పాకిస్తాన్ డబ్బంతా అక్కడ తీసుకెళ్ళి పెడుతున్నారు, మిగతా పట్టించుకోవట్లేదని చెప్పి. చూడండి కోర్ సబ్జెక్ట్ ఎంత క్లియర్గా ఉందో. అంటే పాకిస్తాన్ బోటం లైన్ ఒకటే కనిపిస్తుంది రాజకీయ నాయకులకు సంబంధించి. ఉగ్రవాదుల నుంచి ఫైనాన్షియల్ ఎయిడ్ని తీసుకుంటున్నారు, ఫైనాన్షియల్గా వారిని గ్రిప్ సంపాదించే ప్రయత్నం చేస్తారు. అంటే 4 వైపుల నుంచి కూడా ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేయడం కాదు, వాళ్ళు డబ్బులు దోచేసుకొని పంజాబ్ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు, ఒకవేళ వీళ్ళిద్దరూ కనుక అక్కడికి వచ్చి గుంజుకునే ప్రయత్నం చేస్తాయి. సో ఈ క్రమంలోని చైనా కూడా ఒక కీలకమైన అడుగు వేస్తుంది. అందుకే భారత్తో మాట్లాడుకుంది, భారత్తో సత్సంబంధాలను పెంచుకుంటోంది. ఏ క్షణమైనా పాకిస్తాన్ ఇటు అమెరికాకు కొమ్ము కాస్తుంది అనుకుందాం, అమెరికా వైపు వెళ్ళిపోయింది అనుకుందాం. చైనాకు తెలుసు, సరే ఇప్పుడు కామ్గా ఊరుకుందాం, పాకిస్తాన్ సంగతి తర్వాత చూసుకుందాం, భారత్తో సత్సంబంధాలు నెలకొల్పుకుందాం. ఎందుకంటే రిమెంబర్, ఇక్కడ అమెరికా కూడా చైనాకు ఇబ్బంది పెడుతోంది. బట్ చైనాకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అమెరికాలో వ్యాపారం ఉన్నాయి కాబట్టి, అక్కడ బాండ్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం చైనా మాట అమెరికా వింటోంది. రేపు ఉదయం వాటి విషయంలో కూడా అమెరికా గ్రిప్ తెచ్చుకుందాం అనుకుందాం, చైనా మాట ఇంకెందుకు వింటుంది? ఇది చైనాకు క్లారిటీ ఉంది కాబట్టి చైనా నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా మనకున్న మార్కెట్ ఏంటి అనేది ఆలోచనలో పడుతోంది. రిమెంబర్, ఎప్పుడూ కూడా జియో పాలిటిక్స్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు. వాళ్ళ స్వప్రయోజనాలు తప్ప ఇంకేం కనిపించవు ఏ దేశానికైనా. అది అమెరికా కావచ్చు, లేకపోతే ఇంకో దేశం ఏ దేశమైనా కావచ్చు. ఈరోజు మనం కూడా అదే అంశాన్ని చెప్తున్నాం కదా. అఫ్కోర్స్ మిత్ర సంబంధాలకి లేకపోతే స్నేహబంధానికి వాల్యూ ఇచ్చే దేశాల్లో భారత్ ఉంటుందని చెప్పి అమెరికానే ఒప్పుకుంటోంది. మిగిలిన దేశాల సంగతి వేరే కావచ్చు, రష్యా, భారత్ ఈ 2 కూడా. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం చైనాకు సంబంధించి వేస్తున్న అడుగుని ఇటు భారత్ కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తోంది, ప్రతి అడుగుని ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ ఏవైనా
ఏమైనా దుశ్చర్యకు పాల్పడితే తిరిగి దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతోంది. బలూచ్ ప్రజలు ఏం చేయబోతున్నారు, బెలూచిస్తాన్ ప్రజలు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది? పాకిస్తాన్ నిజంగా తట్టుకొని నిలబడగలదా? ఇప్పుడు చైనా కనుక సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ క్యారిడార్ని 3000 కిలోమీటర్ల లెంత్ ఉన్న ఆ ఎకనామిక్ క్యారిడార్ని కనుక బిల్డ్ చేసిన పూర్తి స్థాయిలో, ఎందుకంటే అది ఎక్కడో $40 దగ్గర ప్రారంభమైంది, ఇది చినిగి గాలివానిగా మారింది, ఇప్పుడు ఇంతవరకు వస్తుంది. బట్ చైనా లక్ష్యం అది కాదు. చైనా లక్ష్యం వేరే, అమెరికా లక్ష్యం కూడా వేరే. కానీ ఇక్కడ అర్థం కాదు ఏంటంటే పాకిస్తాన్కు, ఎక్సెప్ట్ పాకిస్తాన్, ఇటు పాకిస్తాన్, భారత్, రష్యా, చైనా, అమెరికా, ఈ 5 దేశాల గురించి మాట్లాడుకుంటే ప్రతి దేశం తన మీద తాను డిపెండ్ అయింది ఎక్సెప్ట్ పాకిస్తాన్. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.